అమెరికా పౌరుల సోషల్ మీడియా పోస్ట్లను తొలగించాలని ఒత్తిడి తెచ్చే విదేశీ అధికారులకు వీసాలు నిరాకరించాలని ట్రంప్ యంత్రాంగం నిర్ణయించింది. అమెరికా వేదికలపై పోస్ట్ చేసిన విషయాలపై అమెరికన్లను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినా, సెన్సార్ విధించినా వీసా ఇవ్వబోమని విదేశాంగ మంత్రి రూబియో స్పష్టం చేశారు. అమెరికన్ టెక్ సంస్థలపై నైతిక ఒత్తిడి తెచ్చే వారిపై కూడా నిషేధం ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయం ఐరోపా, ఆసియా దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తీసుకున్నారు. విదేశీయులకు వీసాల విషయంలో ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, వీసాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా వేదికల్లో అమెరికా పౌరులు చేసే పోస్టులు, కామెంట్లను తొలగించేందుకు ప్రయత్నించే విదేశీ అధికారులకు ఇకపై వీసా ఇవ్వరాదని నిర్ణయించింది. ఇటీవల వివిధ దేశాలకు చెందిన ప్రభుత్వాల నుంచి అమెరికా సామాజిక మాధ్యమ వేదికలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఓ ప్రకటన వెలువరించారు. ఇక, విదేశీ విద్యార్థుల విషయంలో ట్రంప్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. విదేశాంగ మంత్రి రూబియో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అమెరికా పౌరులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం లేదా సెన్సార్ చేయాలని విదేశీ అధికారులు ప్రయత్నించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. అమెరికన్ టెక్ సంస్థలపై నైతిక ఒత్తిడి తీసుకొచ్చే విదేశీ అధికారులపై కూడా వీసా నిషేధాలు అమలవుతాయని ఆయన స్పష్టం చేశారు. అమెరికా భూభాగంలో ఉన్నప్పుడు, అమెరికన్ సోషల్ మీడియా వేదికలపై పెట్టిన పోస్టులు, కామెంట్లకు సంబంధించి విదేశీ అధికారులు మన దేశ పౌరులపై అరెస్ట్ వారెంట్లు జారీ చేయడం లేదా బెదిరించడం అంగీకరించదగింది కాదు. అలాగే, అమెరికన్ టెక్ వేదికలు ప్రపంచస్థాయి కంటెంట్ నియంత్రణ విధానాలు తీసుకోవాలని, లేదా తాము అధికారం లేని పరిధిలో సెన్సార్ చర్యలు చేపట్టాలని కోరడం కూడా సమంజసం కాదు అని రూబియో ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రకటనలో ఏ దేశాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించలేదు, ఎవరిపై ఈ వీసా నిషేధం అమలవుతుందో కూడా పేర్కొనలేదు. అయితే, కొంతమంది విదేశీ అధికారులు తమ అధికార పరిధిలో అమెరికన్ టెక్ కంపెనీలు, అమెరికన్ పౌరులపై స్పష్టమైన సెన్సార్ చర్యలు తీసుకున్నారని మాత్రమే అన్నారు. ఇటీవలే ఐరోపా, ఆసియా దేశాలు అమెరికన్ సోషల్ మీడియా సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకుని, కంటెంట్ తొలగింపు నోటీసులు జారీ చేయడం, జరిమానాలు విధించడం వంటి పరిణామాలతో ఈ చర్యలు చేపట్టారు. అమెరికా పౌరుడు సోషల్ మీడియాలో చేసిన పోస్టులు, వ్యాఖ్యలు అక్కడి భూభాగం నుంచే వెలువడినప్పుడు, వాటిపై ఇతర దేశాలు చర్యలు తీసుకోవడం, లేదా వాటిని తొలగించాలని కోరడం సరికాదని రూబియో తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో అమెరికన్ టెక్ సంస్థలు కంటెంట్ మోడరేషన్ చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా, ఆసియా దేశాలు తమ చట్టాలను పాటించలేదని ఆరోపిస్తూ, అమెరికన్ సోషల్ మీడియా సంస్థలపై అనేక సార్లు న్యాయపరమైన చర్యలు, జరిమానాలు విధించాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించే సోషల్ మీడియా వేదికలు అమెరికా టెక్ దిగ్గజాల ఆధీనంలో ఉన్నాయి. ఎక్స్, ఎలాన్ మస్క్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లు, మెటా, మార్క్ జుకర్బర్గ్, యూట్యూబ్, గూగుల్కి, ట్రూత్ సోషల్, ట్రంప్ మీడియా, డొనాల్డ్ ట్రంప్ కు, బ్లూ స్కై, జాక్ డోర్సీ, ట్విట్టర్ మాజీ యజమాని కు చెందినవి.